హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ అయిన రైల్వే స్టేషన్ని చూపిస్తా అనమాట. నేను చాలా రైల్వే స్టేషన్లు చూశాను, కానీ ఇలాంటి అద్భుతమైన రైల్వే స్టేషన్ ఎప్పుడు చూడలేదు. నీట్నెస్ ఎంత ఎక్సలెంట్గా సీనరీ బట్టి కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద రైల్వే స్టేషన్, చాలా అంటే చాలా చోట్ల నుంచి ఈవెన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఇంత ఇలా ఉండదు. ఏదేదో ఎలాగలాగో ఉంటుంది, అది రద్దీగా నీట్నెస్ లేకుండా ఎలాగో ఉంటుంది. కానీ చల్లపల్లి రైల్వే స్టేషన్ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే, చర్లపల్లి అనే ఒక ఊర్లో పెద్ద జైలు ఉంటుంది. జైల్లో చాలామంది అక్కడ వేస్తారు, అక్కడ మొత్తం ఖైదీలు మాత్రమే ఉంటారు అని ఒక్కసారి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది స్టేషన్. మళ్ళా ట్రైన్స్ కావచ్చు, ఇక్కడ సిట్టింగ్ ఏరియా చూడండి, మొత్తం మనకి ఫారిన్ అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి మొత్తం అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అక్కడంతా చూడండి ఎంత బాగుందంటే, అసలు ఫిలిమ్స్ మొత్తం ఇక్కడ తీస్తారేమో అనుకుంటా, అంత నీట్గా అంటే అంత నీట్గా ఉంది. ఇక్కడ ఒకటి షాప్స్ ఉంటాయి, మొత్తం తీసుకోవాలని ఎక్కువ ఉండదు. స్టెప్స్ ఇలా ఎక్కి పైకి నేరుగా వెళ్తాము. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్టేషన్ ఉంటుంది. నేరుగా ఇలా వెళ్ళగానే మెట్లు చాలా మెట్లు ఉంటాయి, అన్నీ ఎక్కిపోతూ ఉండాలి. చూడండి ఎలా అంటే ఎంత బాగుందంటే మొత్తము చాలా బాగుంటుంది. అందరూ చూస్తూ ఉంటారు. నీట్నెస్ ట్రైన్స్ కూడా చాలా పద్ధతిగా, అంటే ఏ టైంకి ఎలా వెళ్ళాలో ఎక్కడ అంతా మొత్తం అనౌన్స్మెంట్ దగ్గర నుంచి, నీట్నెస్ దగ్గర నుంచి వెయిటింగ్ ఏరియా మొత్తం చాలా మంది. అక్కడ మెట్లు చూడ అసలు ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు. అదే చెన్నై స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ స్టేషన్ అంతా కలిసుకుంటారు. అక్కడైతే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మీరే చూడాలి. ప్రతి చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత హడావుడి లేకుండా ఏం లేకుండా ఎంత నీట్గా మంచిగా ప్రశాంతంగా కూర్చొని, వేరే చోట్ల అంటే పరిగెత్తుకుంటా తోసుకుంటా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే అసలు చెప్పొద్దు. తోసుకొని మనుషులు కింద పడేది తెలియదు, ట్రైన్ కింద పడేది తెలియదు, ఆ విధంగా పరిగెత్తుకుంటా పోతారు. నీట్గా ఉంది, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్ ఏమో షాప్స్ అవి ఉంటాయి, రైట్ సైడ్ ఏమో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక రోబో లాగా ఉంటుంది, అంటే కిందకి సబ్వేలో వెళ్ళడానికి. అక్కడ ఇంకా అసలు చెప్పడానికి చాలా బాగుంటుంది. మొత్తం ఎయిర్పోర్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. అక్కడ చల్లపల్లి రైల్వే స్టేషన్ బోర్డు కూడా నుంచి ఈ విధంగా లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో -1 గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తేనేమో టికెట్ కౌంటర్ వస్తుంది అనమాట. ఈ విధంగా దిగి ఎంత వెడల్పుగా ఎంత మంచిగా ఉంటుందంటే, ఇంత పెద్దగా ఎక్కడ ఏ రైల్వే స్టేషన్లో నేను చూడలేదు ఇలా స్టెప్స్ ఉండడం. ఏదో ఉంటాయి నార్మల్గా, అంతేగాని ఇంత నీట్గా అంత మంచిగా ఉండదు. చూడండి అసలు ఎంత చాలా బాగుంది, ఫారిన్ లుక్ వస్తుంది అనమాట మొత్తం. అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలా చల్లపల్లి అంటే సికింద్రాబాద్ దగ్గరలో ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఈ చల్లపల్లి అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు లేదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్.
చాలా బాగుంటుంది. మా వాడైతే అది పనిగా అసలు అక్కడి నుంచి వదిలిపెట్టకుండా వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాడు. చూస్తూనే ఉన్నాడు, మమ్మీ ట్రైన్ సూపర్గా ఉన్నాయి, అది బాగుంది ఇది బాగుందంట. నడిచి వెళ్ళలేని వాళ్ళకి అవి ఉంటాయి, ఎక్సలేటర్స్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలా కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. ప్రశాంతంగా నీట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా చాలా రైల్వే స్టేషన్.